పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 4,500 రూపాయలు దిగొచ్చింది. అయితే కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 56,000గా పడిపోతా ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, కానీ అందులో నిజం లేదు. బంగారం ధరలు 12 నుంచి 13% కన్నా ఎప్పుడూ కూడా కరెక్షన్కు గురైన సందర్భాలు లేవు. గడిచిన 18 నెలల కాలంలో బంగారం ధర 35% పెరిగింది. అంటే దాదాపుగా 60,000 రూపాయల నుంచి 90,000 రూపాయలు దాటిపోయింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక మనం గమనిస్తూ ఉంటే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. మరలా పెంచిన సుంకాల మీద చర్చలకు రండి అనగానే కొంచెం స్టాక్ మార్కెట్స్ కోలుకున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళికంగా చూసినట్లయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధాలు, ఇవన్నీ పేరు చెప్పి బంగారం ధరను విపరీతంగా పెంచేశారు. స్టాక్ మార్కెట్లు అనుకూలంగా లేవు పెట్టుబడులకు అని చెప్పి మెటల్లో, బంగారం, వెండిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. పెరిగి ఒక స్థాయికి పెరిగింది. అంతకంటే ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు కాబట్టి సెల్లింగ్ అంటే లాభాల స్వీకరణకు దిగారు. ఒక 13-14% వరకు కొంతవరకు కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 9% కరెక్షన్ వచ్చింది. ఇంకా ఒక 2-3% కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరలా బంగారం ధరలు పెరగడం తప్ప తరిగే అవకాశం లేదు. తాజాగా దేశీయ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 91,000 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ 83,000 రూపాయలు ఉంది. ఆయా నగరాల్లో ఉండే ట్యాక్స్లను బట్టి కొంచెం ఒక 200-300 అటు ఇటుగా ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే గోల్డ్, ఔన్స్ గోల్డ్ $3,100 నుంచి $2,985 దిగి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది మరికొంత కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 50,000కి వచ్చింది, 60,000కి వచ్చింది అనేది హాస్యాస్పదం. అవన్నీ కేవలం వీడియో చేసుకోవడానికే, కానీ బంగారం ధర ఆ స్థాయిలో పతనమయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున టన్నులు బంగారం కొనుగోలు చేసి స్టాక్ చేస్తా ఉన్నాయి. బంగారం ధరలు పతనం అవుతాయని వాళ్ళు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు కొనుగోలు చేస్తారు? చేయరు. అందువల్ల బంగారం ధరల్లో బాగా కరెక్షన్ అంటేనే 12% మ్యాక్సిమం. ఇప్పటికే 8-9% కరెక్షన్ గురైంది. ఇంకో 2-3% కరెక్షన్ గురవచ్చు. ఆ తర్వాత మాత్రం మరలా బంగారం పరుగులు తీయటం ఖాయం. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎటు ప్రయాణం చేస్తాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.